హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా. నేను మీ సిరివేలు చరణ్ కుమార్. ఇప్పుడు ఉమ్మడి ఆస్తి ఒకరికి రిజిస్ట్రేషన్ అయినంత మాత్రాన మిగతా సోదరులకు ఆ ఆస్తిలో వాటా కోరే హక్కు ఉంటుందా ఉండదా తెలుసుకుందాం. 2012లో సుబ్బారావు వర్సెస్ వెంకటేశ్వర్లు అనే కేసులో హైకోర్టు కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. ఆ తీర్పు సారాంశం ఏమిటి అంటే, ఉమ్మడి భాగస్వామ్యంలో ఉన్నప్పుడు ఉమ్మడిగా అందరూ కలిసి కొనుగోలు చేసిన ఆస్తి యాజమాన్యపు హక్కులను ఏ ఒక్క సోదరుడి పేరు మీద రిజిస్టర్ చేసినా కూడా అందులో మిగతా సోదరులందరికీ కూడా సర్వ హక్కులు ఉంటాయి. ఉదాహరణకు, 4 కుమారులను కలిగి ఉన్న తండ్రి తన పెద్ద కుమారుడి పేరు మీద ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసినప్పటికీ ఆ పెద్ద కుమారుడు ఆ ఆస్తి మొత్తం నాకే చెందుతుంది అని అన్నప్పుడు మిగతా 4 సోదరులు కోర్టులో కేసు ఫైల్ చేసి ఆ ఆస్తిని తన తండ్రి కొనుగోలు చేసిన ఆస్తి అని నిరూపించగలిగితే ఖచ్చితంగా కోర్టు ఆ ఆస్తిని సమానంగా ఆ 4కి కూడా పంచుతుంది. కాకపోతే ఆ ఆస్తి తన తండ్రి కొన్న ఆస్తి అని నిరూపించే బాధ్యత ఎవరైతే కేసు ఫైల్ చేశారో వారి మీదనే ఉంటుంది. సో ఇలాగే చట్టం గురించి మీకు అవగాహన పెంపొందించడానికి ఎన్నో వీడియోలతో నేను మరింత మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా యొక్క ప్రతి వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి. మర్చిపోకుండా సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.